పాపపుణ్యాలని తప్పకుండా రాస్తూనే ఉంటాడు. అన్ని తప్పులకి శిక్షను ఈ జన్మలోనే అనుభవించేలా చేస్తాడు. చెప్పండి, మగాడు ఏం తెచ్చినా ఆడది హ్యాపీగా తీసుకుంటుంది. ఒక్కటి తప్ప. ఏంటది? తనకి నచ్చని కలర్ చీరని. నో. దొంగతనం చేసిన డబ్బుతో తెచ్చిన గిఫ్ట్ ని. అబ్బా, సస్పెన్స్ తో చంపకే, తొందరగా చెప్పవే. సవ్వతిది. వాట్? ఏంటి నువ్వనేది? యా, లైఫ్ టైంలో ఆడది లైక్ చెయ్యని ఒకే ఒక్క పదం సవ్వతి. రైట్? అందుకే అచ్చన్ని అడ్డు తొలగించానంటావు. చిన్నప్పటి నుంచి నీ శత్రు మీద గెలుపు సాధించానంటావు, అంతేనా? నాన్సెన్స్. బికారి మోహన్ది. అది నాకు రైవల్ ఏంటి? కోట్లలో పుట్టిన ఈ సౌందర్య ఎక్కడా? బికారిగాడు ఆ కోటిగాడికి పుట్టిన అచ్చలెక్కడా? అదిగో వస్తోందే, అది కూడా సేమ్ టు సేమ్ వాళ్ళ జాతే, బికారి జాతి. పాపం ముసలిది ఫీల్ అయినట్టుందే. సౌందర్య, ఎంతైనా నువ్వు మరీ అలా డైరెక్ట్ గా అనేకూడదే. అనగా ఏం చేయాలి? ముష్టోళ్ళని మహారాజులు అనాలా? నా ఇంటి డ్రైవర్ గాడిని, కోటి గాడిని కోటీశ్వరుడు అనాలా? సౌందర్య, డబ్బుందన్న పొగర్తో నోటికొచ్చి మాట్లాడుకో. ఏ ముసలి! నేను ముసల్దాన్నే, దిక్కు దివాణం లేని దాన్నే, బికారు దాన్నే, ముష్టిదాన్నే. కానీ నువ్వు కూడా మా జాతికి చెందిన దానివే, అది మర్చిపోకు. ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నాను. ఇన్నాళ్ళు నా కడుపులోనే దాచుకున్నా ఆ నిజం గురించే మాట్లాడుతున్నాను. నిజమా? ఏంటా బోడి నిజం? ఏమిటా? నేను నోరు ఉంచాను అంటే నువ్వు గుండె పక్కన చేస్తావు, జాగ్రత్త. ఏయ్ ముసలి, నోరు ముయ్యవే. ఏమిటే పుడుతూనే బంగారు చెంచాని నోట్లో పెట్టుకుని పుట్టినట్టు తెగ పోజు పడుతున్నావు? అసలు నువ్వు ఎవరికి పుట్టావో తెలుసా? ఇప్పటిదాకా నువ్వు పగలబడి నవ్వుతూ నా ఇంటి డ్రైవరు కోటిగాడు అని తెగ ఏసరించుకుని మాట్లాడుతున్నావే, ఆ కోటిగాడేనే నిన్ను కన్న తండ్రి. మీ ఇంట్లో కప్పులు కడిగించుకున్నాను అని హేళనగా అన్నావే, ఆ రాధమ్మే నిన్ను కన్న తల్లి. పట్టం పట్టి ఎవరి జీవితాన్ని అయితే నాశనం చేయాలని చూస్తున్నావో ఆ అర్చనే నీకు అక్క. మీ ఇద్దరు కవల పిల్లలు. మీ ఇద్దరిలోని ప్రవహిస్తోంది ఆ బికారి రక్తమే. పురుట్లోనే ఆ సంగీతం పుట్టిన బిడ్డ పుట్టుకుమంటే మీ నాన్న కోటిగాడే కోటీశ్వరుడయుండి కూడా దిక్కుతోటగా ఏడుస్తున్న హర్షాబాబు మీద జాలితో ఇంకా నెత్తుటి మరకలు కూడా ఆరని నిన్ను ఆయనకి దానం చేశాడే. తన గుండెని రెండుగా చీల్చి అందులో నుంచి ఒక ముక్కని తన స్నేహితుడి కోసం త్యాగం చేశాడే. అప్పుడయ్యావు నువ్వు పట్టు దివాచల మీద మారాడే యువరాణి, నోట్ల కట్ల మీద నడుస్తున్న మహారాణి. నా మాటలు నమ్మకపోతే వెళ్ళి నీ కన్న తండ్రి కోటిని అడుగు. ఇంకా నమ్మకం కుదరకపోతే వాడి రక్తాన్ని నీ రక్తాన్ని పరీక్ష చేయించి చూసుకో.
అప్పుడు నీకే తెలుస్తుంది నువ్వెవరో నీ బతుకేంటో. కోటి కన్న తండ్రా, నువ్వు నా తండ్రివి కాదు. నా ఇంట్లో ప్రవహిస్తోంది కూడా నీ రక్తమే కాదు. అర్జున శరీరంలో ఉన్నది మాత్రమే నీ రక్తం. నాది హర్ష అంకుల్ రక్తమా? నేనే పాపం చేశానని కమల పిల్లల్లో ఒక్కదానిగా అప్పుడే ఈ లోకంలోకి వచ్చిన నన్ను నీ ఫ్రెండ్ హర్షకి నన్ను దారాదత్తం చేశావు. కన్న తల్లి మోహం కూడా చూడక ముందే నన్ను పరాయిదాన్ని చేసి దూరంగా విసిరి పారేశావు. చెప్పనానా అర్జున మాత్రమే నీ బిడ్డ? నేను నీ బిడ్డని కాదు. దయచేసి కారణాలు చెప్పొద్దు. ఆ రోజు నువ్వు చేసింది నీకు త్యాగం అనిపించొచ్చు, స్నేహధర్మం అని కూడా అనిపించొచ్చు. కానీ కుంతి దేవి కడుపున పుట్టిన కర్ణుడు శత్రువుల శిబిరంలో పెరిగి పాండవులకి హాని తలిపెట్టినట్టు నీ రక్తం పంచుకుని పుట్టిన నేను ఎలా తయారయ్యాను? ఎన్నెన్ని పాపాలు చేశాను. తప్పు దారిలో పెరిగి తప్పుగానే ఆలోచిస్తూ తప్పు మీద తప్పు చేస్తూనే వచ్చాను. తోడబుట్టిన అక్కని అర్జునుని ఆ గర్భ శత్రువుగా ద్వేషిస్తూ ఎంత నీచంగా అవమానించాను. ఎంత దారుణంగా మాట్లాడాను. చివరికి అక్క కాపురాన్ని కూడా నాశనం చేసేంత దుర్మార్గంగా నేను చేసిన పాపాలని తలుచుకుంటే నాకే సిగ్గేస్తోంది. ఎందులో పడి చావాలనిపిస్తోంది. అంటే నీకు ఇంకా ఈ కూతురు మీద మమకారం ఉన్నాయా నాన్న? ఈ మాటని నువ్వు అమ్మ ముందు చెప్తావా నాన్న? చెప్పవు, చెప్పలేవు. అందుకే ఇన్ని గొడవలు, ఇన్ని దారుణాలు. నా కన్న తల్లిని కూడా నీ కళ్ళ ముందే నీచంగా ఘోరంగా అవమానించిన కూడా నన్ను అక్కడికక్కడే నిలువున చీల్చి చంపేయకుండా ఎందుకు కోరుకున్నావు నాన్న? జన్మనిచ్చిన నీ చంపని ఈ చెట్టు చెల్లు మనిపించిన క్షణంలో కూడా ఈ పాపిష్టితాన్ని ఎందుకు క్షమించావు నాన్న? నేను చేసింది నీ స్నేహితుడి కోసం చేశావు, ఇచ్చిన మాట కోసం చేశావు. నువ్వు త్యాగమూర్తి వైపోయి నన్ను ఒక నికృష్టురాలిగా బ్రతకనిచ్చావు, అంతేనా? అమ్మకి అక్కకి దూరంగా బ్రతికే అంత పెద్ద శిక్షను విధించావు. ఇప్పుడు నిజం తెలిసినా అమ్మని కలిసే ధైర్యం లేక, అక్కని వెతికే మార్గం తెలియక నాలో నేనే కుమిలిపోయేలా చేశావు. ఎందుకు ఎందుకు నాన్న? నీ చిన్న కూతురు నీకు ఏ అన్యాయం చేసిందని, ఏ పాప చేసిందని చెప్పు, చెప్పు నాన్న, చెప్పు. సౌందర్య
నేను చేసిన తప్పుదమ్మా. నీకు అన్యాయం చేశానమ్మా, తీరాన్ని ద్రోహం చేశానమ్మా. నన్ను క్షమించమ్మా, ఈ నాన్నని క్షమించమ్మా. నువ్వు చేసింది తప్పేనమ్మా, నీకు అన్యాయం చేశాను. నా సౌందర్య, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించమ్మా. నా సౌందర్య, నన్ను క్షమించు అమ్మా, నన్ను క్షమించు తల్లి. నీకు అన్యాయం చేశాను, నన్ను క్షమించు తల్లి. అమ్మ సౌందర్య, నీకు అన్యాయం. ఏమిటండి, ఏమిటి అలా కలవరిస్తున్నారు? కలవరించానా? అబ్బే, అలాంటిదేమి లేదు, అలాంటిదేమి లేదు. మీరు సౌందర్యకి అన్యాయం చేయడం ఏమిటండి? ఆ రాక్షసే కదా మనకి అర్చనకి తీరని అన్యాయము ద్రోహము చేసింది. సౌందర్యం మనకి అన్యాయం చేసింది అనుకోయి తప్పుగా కలవరించారన్నమాట. అంతే అంతే. చూసారా, ఆ దుర్మార్గురాల్ని తలుచుకుని పడుకున్నందుకు కల్లో కూడా ఎలా ఉలిక్కి పడేలా చేసిందో. అది బాగుపడదండి, నాశనం అయిపోతుంది, సర్వనాశనం అయిపోతుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు? ప్రశాంతంగా పడుకో. ప్రశాంతంగా నిద్రపోయి ఎన్నాళ్ళయిందండి? ఇదంతా ఎవరి వల్ల? దానివల్ల కాదు. నిజంగా దేవుడు అనేవాడే ఉంటే సౌందర్యని కాదు, అలాంటి దెయ్యానికి జన్మనిచ్చినా దాని తల్లిని శిక్షించాలి. అలాంటి పాపిష్టి దాన్ని 9 మాసాలు తన కడుపులో మోసి ఈ భూమి మీదకు తెచ్చి ఇంతమంది జీవితాలు అల్లకల్లోలాలు కావడానికి కారణమైన ఆ దౌర్భాగ్యపు తల్లిని జన్మ జన్మలకి గుడ్రాలుగానే మిగిలిపోవాలని శపించాలి. ఎలాంటి బిడ్డలు కదా, తల్లి తల్లే కదా. కాదండి, కామధేనువుని కన్నది తల్లే, కాలనాగుని కన్నది తల్లే అంటే నేనే కాదు, ఎవ్వరూ ఒప్పుకోరు. ఒకవేళ సౌందర్యం లాంటి నీచురాలు నా కడుపును ఊపిరి పోసుకుని ఉంటే పుట్టి పుట్టక ముందే ఒకే ఒక వడ్ల గింజ దాని గొంతులో వేసి గుట్టుకుమనిపించేదాన్ని. అలాంటి విష జంతువుకు జన్మనిచ్చిన పాపానికి ఈ జన్మలోనే ప్రక్షాళన చేసుకునేదాన్ని. Come on, Mr. Ram. Come on, Mr. Ram Prasad. Come on. మీరు వీల్చైర్లోంచి లేచి నిలబడడానికి ప్రయత్నించండి. Come on. అలాగే నెమ్మదిగా బరువు మొత్తం చేతుల మీద వేసుకుంటూ నెమ్మదిగా లేవండి. గెటప్. కమాన్, లేవండి లేవండి. కమాన్. వెరీ గుడ్ రామ్. కమాన్ కమాన్, ట్రై చేయండి. మళ్ళీ కమాన్ అగైన్. Come on, Ram. Yes. Come on, Ram. Yes. Well,
రామ్, ఇంకొకసారి ట్రై చేయండి ప్లీజ్. వాడి బాధ నేను చూడలేకపోతున్నాను. ఎందుకు డాక్టర్? ఇంతకాలం ట్రీట్మెంట్ ఇచ్చి కూడా ఎందుకు ఇలా? ఐఎమ్ సారీ హరిప్రసాద్ గారు. రెగ్యులర్ గా మందులు వాడుతున్నా ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ కనిపించడం లేదు. ఇక మీ వాళ్ళు నుంచి తిరగడం ఇంపాసిబుల్. డాక్టర్ గారు ప్లీజ్ అంత మాట అనకండి. మా వాడు ఎలాగైనా లేచి నిలబడేటట్టు చేయండి ప్లీజ్. చూడమ్మా, మీరు ఇంతలా చెప్పాలా? ఆపరేషన్ చేసిన రోజే మీకు చెప్పాను. ఇన్నాళ్ళు మందులు వాడినా ఏమాత్రం ఫలితం కనిపించడం లేదంటే ఇక మిగిలిన ఏదైనా ఫిజియోథెరపీ సెంటర్లో చేర్పించడం. చెప్పండి డాక్టర్, మీరు ఎక్కడ చేర్పించమంటే అక్కడ చేర్పిస్తారు. కాదు, స్టేట్స్ లోనే కోలుకుంటాడంటే ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, వెంటనే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయిస్తాను ప్లీజ్. మాకు మా పెద్దాడు కోలుకోవడం కన్నా ఏది ముఖ్యం కాదు, ఎంత ఖర్చైనా సరే. వెరీ గుడ్. అయితే స్టేట్స్ లో నాకు తెలిసిన న్యూరో సర్జన్ ఉన్నారు. ఇలాంటి క్రిటికల్ కేసులు టేకప్ చేసి టోటల్ గా క్యూర్ చేశాడు. అయితే ఇంకెందుకు ఆలస్యం? ఆ డాక్టర్ గారితో మాట్లాడింది, నేను మా పెద్దాన్ని స్టేట్స్ పంపించి ఏర్పాట్లు చేస్తాను. హలో సార్, నేను మేనేజర్ సార్. చెప్పు. సార్, కొంప మునిగిపోయింది సార్. షార్ట్ సర్క్యూట్ వల్ల మొత్తం కంపెనీ తగలబడిపోయింది. అంతేకాదు సార్, గోడౌన్లో ఉన్న స్టాక్ మొత్తం కాలి బూడిదైపోయింది. అవును సార్, నష్టం లక్షల్లో కాదు, కోట్లలో. ఒక్క మాటలో చెప్పాలంటే మనం కుప్ప కూలిపోయాం సార్. ఏమండి, ఏమైందండి? ఏమైందండి? అయిపోయింది, అయిపోయింది అన్నపూర్ణ, సర్వనాశనం అయిపోయింది. ఇంతవరకు కోటీశ్వరుడైన ఈ హరిప్రసాద్ ఈ వాటి నుంచి కోట్ల అప్పుల్లో మునిగిపోయాడు. సర్వనాశనం అయిపోయింది అన్నపూర్ణ. ఎన్నిసార్లు చెప్పినా నీ ధోరణి నీదే గాని నా మాట వినవు. అద్దంలో నీ మొహం చూసుకున్నావా? చూసుకో. వారం రోజులుగా ఉపవాసాలు చేసి చేసి నీ మొహం ఎలా పీకిపోయిందో. దాంతోపాటు ఇప్పుడు ఆ శివాలయంకి వెళ్ళి ముక్కబొడి తెచ్చారా? ఈ పూజలు, పునస్కారాలు, ఉపవాసాలు, ముక్కబొడు ఇవేమైనా మన మనసులో ఉన్న బాధను దూరం చేస్తాయా, లేదా దూరమైన మన అచ్చల్ని మళ్ళీ మన దగ్గర తీసుకొస్తాయా? నీ పిచ్చిగా ఏమండి, నాది పిచ్చి అనుకోండి, ఇంకేమైనా అనుకోండి, అది కాదు రాధా. ఏమండి, మీకు బయలుదేరే ముందే చెప్పాను, ఈ ఒక్కసారికి నా మాటను కాదనకండి అని. ఆ శివాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉందంటండి. అక్కడ ముడుపు కట్టి పాయమాం శివ పాయమాం అనుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటే అనుకున్నవన్నీ తప్పకుండా జరుగుతాయంటండి. ఆ నచ్చిన కోసం అన్ని ప్రయత్నాలు చేశాం, ఇంకా చేస్తున్నాం. కానీ ఎన్ని రోజులు గడిచినా వచ్చి రాజుకి తెలియలేదు. ఎక్కడుందో, ఏమైపోయిందో. అందుకేనండి మా
మానవ ప్రయత్నంతో పాటు ఆ భగవంతుడి అనుగ్రహం కూడా ఉండాలి అంటారు. రోజు రోజుకి నమ్మకం పోతుంది. నా బిడ్డ గురించి ఆలోచనలతో నా మనసు కొట్టుకుపోతుందండి. అందుకే ఆఖరి ప్రయత్నంగా ఇవాళ అర్చన పుట్టినరోజు కాబట్టి శివాలయంలో ముడుపు కడతానని మొక్కుకున్నాను. పరమేశ్వరుడు, సర్వేశ్వరుడు, భోలా శంకరుడు, ఆ సాంబశివుడు వారం రోజులుగా నేను ఉపవాసాలు చేస్తూ భక్తి శ్రద్ధలతో దీక్షతో ముప్పొద్దుల నిష్ఠతో శ్రీ శివ పంచాక్షరి సూత్రాన్ని పఠించినందుకు తప్పకుండా ఆలకిస్తాడు. తప్పకుండా మన అర్చున్ని మనకు కనిపించేలా చేస్తాడండి. సరే తీసుకెళ్తున్నాను కదా, ఊరుకో. కన్నీళ్ళు తుడుచుకో.